పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ క్రికెట్ టోర్నీ నిర్వహించడం అభినందనీయమని అదనపు డీసీపీ బస్వారెడ్డి రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ అన్నారు. K6 ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ రోజురోజుకు పెరుగుతోంది. ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొని ఉత్తర తెలంగాణలో K6 ఛానల్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని రికార్డులు సృష్టిస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సహకార సంఘాల కార్యదర్శులతో రాష్ట్ర రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, ఐడీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్ నాయక్ సమావేశమయ్యారు. మానవ జీవన విధానం భక్తి మార్గంలో నడవడానికి అయ్యప్ప దీక్ష ఎంతో దోహదపడుతుందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. నవీపేట్ మండలంలోని కోస్లీ గోదావరి వద్ద అలీసాగర్ ఎత్తిపోతల పథకం సాగునీటిని విడుదల చేశారు. అలాగే షాకాపూర్ ఎత్తిపోతల పథకాన్ని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డిని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా సంచలన ప్రకటన చేశారు. ప్రజల ప్రాణాలు పోయే ఘటనలు జరుగుతుంటే సినీ పరిశ్రమకు ప్రత్యేక రాయితీలు కల్పించనని స్పష్టం చేశారు.